తండ్రి ఎంతవరకు కాచాడు మాకు ఇచ్చిన అవకాశంగా స్తోత్రం తండ్రి. మీ యొక్క తండ్రి మీరు సిలువ మీద చెప్పిన మూడో మాటలు చెప్పడం సిద్ధపరచుగానని మీ యొక్క కృపను చూపించి మీ సంఘంతో మాట్లాడమని అభినయిస్తున్నాం. దేవుడు యేసు సిలువ మీద చెప్పిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆగడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు యేసు ఒక 2 మాటల్లో నాకు ఒక 5 విషయాలు కనబడుతున్నాయండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దోస్ 5 words. మొదటగా సిలువకు దగ్గరగా నిల్చున్న వారితో ప్రభు మాట్లాడేవాడిగా ఉన్నాడు. రెండవది, అమ్మ అని స్త్రీలను గౌరవించడము ప్రభు మనకి నేర్పించాడు. మూడవది, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతను అప్పగించినట్టు కనబడుతుంది. నాలుగవది, ఇదిగో నీ తల్లి అని ధర్మశాస్త్రం ప్రకారము తన బాధ్యతను యోహానుకు అప్పచెప్పినట్టుగా కనబడుతుంది. ఐదవది, యేసు చెప్పిన వెంటనే తన శిష్యులు అంగీకరించి తను చేసినట్టుగా మనకి కనబడుతుంది. సో మొదటి తీసుకుంటే దగ్గరగా నిల్చున్న వారితో ప్రభు మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఆ సిలువ మీద యేసు ఆ బాధను, ఆ భయంకరమైన శ్రమను పొందుతుంటే అప్పటికే యేసుని కొర్రలతో కొట్టి రక్తం చెందించి భయంకరమైన పరిస్థితుల్లో, అంటే ఆల్మోస్ట్ ఇంకా కపుల్ ఆఫ్ మినిట్స్లో చనిపోయే స్టేజ్లో ఉంటే ఆ సమయంలో తన సిలువ దగ్గరగా ఉన్నవారు మేరీ, యోహాను. సో ఆ సిలువ దగ్గరగా ఉన్నప్పుడు వారితో మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. అంటే మనం దేవుడు మనతో మాట్లాడాలంటే మనం సిలువకు దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే సిలువకు దగ్గరగా ఉండడం అంటే మనం మెడలో సిలువ వేసుకోవడం కాదు, కొంతమంది ఇలా చెవులకి టీషర్ట్, అది కాదు. కానీ దేవుని సిలువ కాడి మనం మోసి దేవుని ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించి దేవునితో నడిచి ఆయన వాక్యంతో ఎక్కువగా మనం వాక్యంలో ఇన్వాల్వ్ అయ్యి దేనికి ఎంత దగ్గరగా ఉంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారని ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. రెండో పాయింట్, అమ్మ అని స్త్రీలను గౌరవించడం మనకు నేర్పించాడు. ఆ వాక్యంలో చూస్తే యేసు అమ్మ అని మేరీని పిలిచాడు. ఆ మేరీ తన ఎదురుగుండా ఉండి ఎంతో బాధతో కొన్ని నిమిషాల్లో తన బిడ్డ చనిపోతారని ఎంతో ఉంటే అటువంటి అదే బాధతో యేసు కూడా సిలువ మీద వేలాడుతూ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యేసు ఆ ప్రదేశంలో ఉన్నాడో. అటువంటి బాధలో కూడా తల్లిని చూసి అమ్మ అని పిలిచారు. సో మనం ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో చూస్తే ఆ వర్డ్స్ని, సో వెన్ జీసస్ సా హిస్ మదర్ అండ్ ద డిసైపుల్స్ whom he loved standing there, he said to his mother, woman, look here is your son. అక్కడ woman look here is son అన్నారు, mother look here is son అనలేదు. అంటే జూయిష్ కల్చర్ ప్రకారంగా ఇట్స్ ఏ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఉమెన్ ఈజ్ రెస్పెక్టింగ్ ఎ లేడీ. సో ఇక్కడ కూడా అంత బాధలో కూడా యేసు ఆ స్త్రీని రెస్పెక్ట్ చేసినట్టుగా మనకి కనబడుతుంది. అదే కాకుండా దేవుడు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్లో యేసు ఎంతో మంది స్త్రీలను అలా గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ఒక వేశ్య వచ్చినప్పుడు అందరు విధించమని అందరూ చెప్తుంటే ఆమెను అంటాడు యేసు, అమ్మా ఎవరు నీకు శిక్ష వేయలేదా అని అంటాడు. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆ కానాన్ స్త్రీ వచ్చి యేసుని అడుగుతుంది, యేసు నా బిడ్డ దెయ్యంతో బాధపడుతుంది, ప్లీజ్ దయచేసి విడిపించమని అంటే యేసు పట్టించుకోకుండా ఆ సేవ చేస్తూ ఉన్న సమయంలో ఆ శిష్యుడు కూడా ఆ అమ్మని బయటికి పంపించాలని ఎంతో చేస్తే ఆమె వెళ్ళకుండా యేసు అని అడుగుతానే ఉన్నది. అప్పుడు యేసు చూసి, అమ్మ బిడ్డలకి వేసిన రొట్టెను కుక్క పిల్లలకు వేయనా అనేసి చెప్పినప్పుడు ఆమె చూసి, యేసు కుక్క పిల్లలు కూడా యజమాని బలమించి పడిన ఒక రొట్టె మొక్కలను తింటారు కదా అనేసి విశ్వాసంతో అంటే యేసు చూసి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది అనేసి అక్కడ కూడా అమ్మ అని అడ్రస్ చేసినట్టు కనబడుతుంది. సో మనం చూస్తే యేసు తన జీవితంలో స్త్రీని ఎలా గౌరవించాలో అడ్రస్సింగ్ మనకి చూపిస్తున్నాడు అనమాట. సో ఆ అమ్మ అనే వర్డ్ అంత ఇంపార్టెంట్గా మనకి యేసు చూపించినట్టు కనబడుతుంది. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రీడర్స్ డైజెస్ట్ ఒక సర్వే చేసింది, ఒక మంచి పవర్ఫుల్ వర్డ్స్ అన్ని తీసుకుని విచ్ ఇస్ ద బెస్ట్ వర్డ్ అన్నప్పుడు సో అమ్మ అనే వర్డ్ అన్నింటిలో టాప్ వచ్చి యేసు అంటే యేసు చూపించినారు. కానీ అమ్మ అంత విలువైనదో మనకి ఇక్కడ యేసు చూపిస్తున్నాడు అనమాట. సో ఇంకా ముందుకు వెళ్తే 3వ చూస్తుంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతను అప్పగించినట్టు మనకు కనబడుతుంది. ఇదిగో నీ కుమారుడు. ఆ అమ్మ ఆ సిలువను చూసి ఆ అమ్మ మేరీ ఎంతో బాధతో తన బిడ్డను చూసి ఎంతో బాధతో ఉన్నప్పుడు ఆ తల్లిని చూసి
అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే హీ జస్ట్ వాంట్ టు గివ్ హర్ కంఫర్ట్, సమ్ హీలింగ్. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో తనకి తోడు కావాలన్నమాట. ఇది మన జీవితంలో కూడా మనకి ఏమన్నా ఇంట్లో భయంకరమైన పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు మనకి విన్నది మనకి వీ నీడ్ సమ్ ఫ్రెండ్స్ కంఫర్ట్ దగ్గర వెళ్తాం, మనం వెళ్ళి వాళ్ళకి ఓదార్స్తాము. అదేవిధంగా యేసు తన తల్లికి కంఫర్ట్ ఇవ్వాలని, అమ్మ ఇదిగో నీ బిడ్డ, నా గురించి ఆడకు, నేను నీ బిడ్డను కాదు, ఇదిగో నీ బిడ్డ అని ఆ యోహాను తనకి అప్పచెప్పినట్టుగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ తల్లి బిడ్డని ఎలా ప్రేమించాలో అన్న బాధ్యతను తల్లికి అప్పచెప్తున్నాడు. సో మనం అంటే చూస్తే ఇక్కడ ముందుకెళ్తే మనలో కూడా ఇట్స్ రిలేషన్ అనమాట. వాళ్ళిద్దరికీ ఏ రిలేషన్ లేదు. అంటే చూస్తే ఇట్స్ ఇన్ ద క్రైస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లాగా దే హ్యావ్ ద సేమ్ ట్రస్ట్, దే ట్రస్ట్ ఇన్ ద సేమ్ గాడ్ అనమాట. అటువంటి ట్రస్ట్ లో తనకి అప్పచెప్పినట్టుగా మనకు కనబడుతుంది. నాలుగవదిగా చూస్తే యోహానికి అమ్మ ఇదిగో అనేది అప్పచెప్పినట్టుంది. యోహానికి ఇదిగో నీ తల్లి అని యోహానికి అప్పచెప్పినట్టుంది. ఎందుకంటే యోహాన్ ఎందుకు అప్పచెప్పాడంటే తన తల్లి ఇతను యేసుకు తెలుసు కొన్ని గడియల్లో నేను చనిపోతున్నాను, సో షీ నీడ్ సమ్ కంఫర్ట్ కావాలి. ఎందుకంటే తన మేరీ జీవితం చూస్తే ముందు నుంచి కూడా చాలా విమర్శలతో ఉన్నట్టుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తను గర్భం పొంది యేసును జన్మించింది. తర్వాత ఈ విషయం యేసుకి యోసేపుకి తండ్రికి మరి తప్ప ఎవరికి తెలియదు. ఒక సమయంలో చూస్తే మనం చూస్తే మార్చి 3:20 యేసు తన సోదరులు కూడా యేసునే అనుమానించినట్టు కనబడుతుంది అనమాట. అంటే ఒక గేలనగా అవుట్ ఆఫ్ మైండ్ ఉన్నట్టుగా యేసుని, తన కుటుంబం అంతా కూడా మేరీని అనుమానించినట్టుగా, ఎంతో బాధలో మేరీ తన జీవితంతో యేసుని వెంబడిస్తూ వచ్చినట్టు కనబడుతుంది. జాకబ్ కూడా ఒక సమయంలో యేసు మేరీని అనుమానించినట్లుగా ఉంటే అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి జాకబ్ కూడా దర్శనమిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భం పొందిందని చెప్పినట్టుగా ఉంటది. సో ఇదంతా చూస్తే దేవునికి యేసుకి తన తోడబుట్టిన బ్లడ్ రిలేటివ్స్ లేకపోతే తన బయాలజికల్ బ్లడ్ ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు కూడా యేసుని సరిగ్గా నమ్మలేదు, తన వెంట ఎప్పుడు రాలేదు. సో హీ నోస్ నోబడీ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఎక్సెప్ట్ తను ఆత్మీయంగా తనతోటి రొమ్ముగా అందుకున్న తన శిష్యుడు యోహాను మాత్రమే చూసి తిన ఒక్కడే తన తల్లికి కావాల్సిన ప్రేమ ఇవ్వకూడదు, తల్లిగా నన్ను ఉంచుకుంటాడేసి యోహాను అప్పుడు తెలిసి ఇదిగో నీ తల్లిని తనకి యోహానికి బాధ్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది అనమాట. సో మనకు తెలుసు మదర్ తెరిసా కూడా మనకి తెలుసు తను ఎగ్జాక్ట్గా ఈ వర్సెస్ లో పాటించి తన యొక్క లవ్ ని ప్రపంచం అంతటికి చూపించింది. తల్లిగా ప్రతి బిడ్డని ఒక హెల్దీగా ఉన్నా లేకపోతే తన జబ్బుతో ఉన్న వారిని హగ్ చేసుకుని ఆ ప్రేమ ఇచ్చినట్టుగా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మన బిడ్డలకి తల్లిని ఎలా ప్రేమించాలనేది ఇక్కడ యేసు మనకు చూపిస్తున్నాడు. మనం చూస్తే మనలో చాలా మంది వీ హెల్ప్ అవర్ మామ్స్, అందరూ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది మన ఇండియాలో చూస్తే నౌడేస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువైపోయి దే ఆర్ నాట్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ మామ్స్. నేను ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చూసాను. మా కాలనీలోనే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఒక పార్టీ అవుతుంది, 7-8 ఫ్యామిలీస్ ఉన్నారు. మాకు అప్పుడే పరిచయం అవుతున్న ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక కార్నర్ హౌస్ కొన్నాడు. లోపల గబగబా వచ్చి నాకు అదే ఫస్ట్ పరిచయం. మిగతా చేశారు మన కాలేజీలో కొత్తగా ఎంటర్ అయ్యాడు, సోన్సా క్యాండిడేట్ అంటే పరిచయం చేస్తున్నాను. దాని లోపలికి వచ్చి అందరూ చెప్తున్నారు, మా అమ్మగారు వస్తున్నారు, కార్లో ఉన్నారు, దిగుతున్నారు, నేను ఇల్లు కొనుక్కున్నట్టు మా తల్లికి చెప్పదు అని చెప్పారు. సచ్ ఏ షాకింగ్. సో మనలో అటువంటి బిడ్డలు ఎవరు ఉన్నారో చూసి సో తల్లిని ప్రేమించే వారుగా మనందరం ఉండాలి. ఐదవగా చూస్తే యేసు చెప్పిన వెంటనే యోహాను తనకి ఫ్యామిలీ ఉంది, తనకి తల్లి ఉంది, బిడ్డలు అందరూ ఉన్నారు. కానీ వెనక్కి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దేవుడు చెప్పిన వెంటనే అతనికి కంఫర్ట్ ఉంటా లేదా, తనకి కావాల్సిన ప్రొవిజన్ ఉంటా లేదా, తనకు మేరీ నాకు అప్పచెప్తున్నాడు తండ్రిగా, ఒక బిడ్డగా తల్లిగా నన్ను తీసుకోమంటున్నాడు అనేసి వెంటనే తను అంగీకరించి యేసుని మేరీని తీసుకున్నప్పుడు మనకి కనపడుతుంది. సో వీ హ్యావ్ టు ఒబే వన్ గాడ్. యేసు దేవుడు మనకి ఏం చెప్పితే ఇమీడియట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దెన్ హీ విల్ గివ్ అస్ మనం దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడతాం. దేవుడు వాక్యం దీవించుకుంటాం.